హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి ఇన్స్పెక్టర్ దగ్గర సీసీ కెమెరాలో తెలుసుకుంటుంది నిజమంతా కలిపి. శివ దగ్గర ఉన్న బొమ్మలోనే కెమెరా ఉందని, అందులోనే వాళ్ళ అమ్మ హత్య గురించి నిజం దాగి ఉందని తెలుసుకొని అక్కడి నుంచి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి ఇంట్లోకి ఎవరిని అడగకుండానే వెళ్ళి ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రత్నం చూసి అంటుంది, ఏంటి ఈ అమ్మాయి ఎవరు? ఇల్లంతా కలిగి తిరుగుతుంది, మీ చుట్టాల అమ్మాయా ఏంటి అని అడిగేసరికి భూమిని చూసి అందరూ షాక్ గురవుతారు. భూమి చేయి పట్టుకొని, ఏంటి ఇల్లంతా తిరుగుతున్నావు, నీ సొంత ఇల్లులా అనుకొని గగన్ తనని చిరాకు పడి చేయి పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అది చూసి భూమి చాలా బాధపడుతుంది. ఏంటి బావ అలా చేస్తున్నావని చెప్పి. పూరి శారద ఎంత వారించినా సరే తాను మాట వినడు గగన్. తర్వాత భూమి ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ చెయ్యి విదిలించుకొని మరి రూమ్లోకి వెళ్ళి ఆ బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆఖరికి ఆ బొమ్మ కబోర్డ్లో దొరుకుతుంది. బొమ్మను తీసుకుని వెళ్దాం అనుకునే లోపల గగన్ తనని బొమ్మని లాక్కొని అక్కడి నుంచి బయటకు తోసేస్తాడు. ఇంటికి వచ్చి ఇదంతా తలుచుకొని బాధపడుతూ ఉంటే చెర్రీ వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడో జరిగిందంతా చెప్తుంది. నిజం చెప్పవచ్చు కదా అనేసరికి, నాకే నిజం తెలియనప్పుడు నేను గగన్కి ఎలా చెప్తాను అని అంటుంది. ఇదంతా చెప్పి బాధపడుతూ చెర్రీ భుజాల మీద తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది. దీనంతటినీ తప్పుగా క్రియేట్ చేయడానికి నక్షత్ర ఫొటోస్ తీసి అందరికీ వీళ్ళ గురించి తప్పుగా చెప్పడానికి ప్లాన్ చేసి నవ్వుతూ ఉంటుంది వికటహాసంతో.